ఒక ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు దీక్షలో కూర్చుంటే వెంటనే మార్నింగ్ ఈవినింగ్ బులెటిన్ రిలీజ్ చేయాలి. ఇది బాధ్యత. ఆ దీక్షలో కూర్చున్న వ్యక్తికి ఉదయం కీటోన్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, ఉదయం రిలీజ్ చేయాలి, సాయంత్రం రిలీజ్ చేయాలి. ఒక్కటైనా రిలీజ్ చేశారని అడుగుతున్నాం. ఎందుకు దాచిపెడుతున్నారని అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వ అధికారులు, మెడికల్ అధికారులు ప్రకటన చేశారు. షుగర్ లెవెల్ 61 పడిపోయినాయి, కీటోన్స్ పాజిటివ్ అయిపోయినాయి. కీటోన్స్ బాడీలో 3% పెరిగిపోయినాయి. 3% కీటోన్స్ పెరిగిపోయినాయంటే బాడీలో డిజార్డర్ వచ్చింది, అవయవాలు దెబ్బతింటున్నాయని కీటోన్స్ పెరిగినాయి అంటే రోజు సాక్షాత్తు గవర్నమెంట్ డాక్టర్లే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఆరోగ్యం చెడిపోవాలని నేను కోరుకుంటాను. 6 రోజులైంది, 5 రోజులైంది, బీపీ పడిపోయింది, షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, తగ్గినాయి, పడిపోయినాయి అని చెప్పేసి మీరు ఈ పక్కన ఉండే నాయకులు ఒక పక్కన చెప్తున్నారు. మళ్ళీ దక్ష సత్యనారాయణ గారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి దీక్ష భగ్నం చేస్తే మేము ఊరితో ప్రతిఘటిస్తామని. మరో పక్కన ఆయన ఆరోగ్యం చెడిపోతుంది.